ఈ వినాయక చవితి యొక్క పబ్లిక్ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మన భారతీయులందరూ కలిసికట్టుగా సమావేశం కావడానికి కూడా హక్కు లేదు. అన్ని ఆంక్షలు, అన్ని నిబంధనలు ఉండేవి. ప్రజలు ఒకరినొకరు కలవకుండా అడ్డుకట్టలు వేసేవారు. అప్పుడు ఒక మహానుభావుడు ముందుకు వచ్చారు. అతడే బాలగంగాధర్ తిలక్. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక సంస్కర్త కూడా. తిలక్ గారు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ప్రజలు నేరుగా రాజకీయం కోసం కలవలేకపోతే పండుగల పేరుతో కలవచ్చు కదా. ఆ ఆలోచనతోనే ఆయన వినాయక చవితిని పబ్లిక్ ఫెస్టివల్గా ప్రారంభించారు. ఇది కేవలం ఒక పూజే కాదు, ఒక మహా ఉద్యమం, ఒక అద్భుతమైన సామాజిక విప్లవం కూడా. అప్పటి నుండి ప్రతి ఊరికి, వీధి వీధులకు గణపతి విగ్రహాలు తీసుకెళ్లడం మొదలైంది. భజనలు, హారతులు మాత్రమే కాదు, అప్పటి గణపతి మండపాల్లో స్వతంత్ర భావాలు కూడా పంచబడ్డాయి. ప్రజలకు దాచిపెట్టేసిన సత్యాలు అక్కడే బయటపడేవి. బ్రిటిష్ వారు అనుకున్నారు ఇది కేవలం ఒక పండుగే కదా అని. కానీ ఇది స్వతంత్రానికి గుప్త ఆయుధమయ్యింది. వినాయకుడు కేవలం దేవుడే కాదు, అప్పటి నుంచి ఆయన ఐక్యతకు ప్రతీకయ్యారు. హిందువులు, ముస్లింలు, అన్ని కులాలు, అన్ని వర్గాల వారు గణపతి పూజలో పాల్గొన్నారు. అప్పుడే వాళ్ళందరూ కలిసి నినాదించారు, గణపతి బప్ప మోరియా అని. అదే నినాదం స్వతంత్రానికి శక్తినిచ్చిన